3. My dear children, good afternoon everybody. This is your English teacher Hariharnath Madpelli. ఈరోజు మీరు మనం నేర్చుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి మోటివేషనల్ క్లాస్ అంటారా, లేకపోతే మీకు రేపు రాబోయే 21/3/2025 నుంచి 2/4/2025 వరకు మీ యొక్క జీవితంలో అతి ముఖ్యమైనటువంటి దశ, అతి ముఖ్యమైనటువంటి పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క 10 రోజుల కాలము మీరు మీ బాల్య దశ నుంచి కౌమార దశకు ఎంటర్ అయిన తర్వాత, ఆల్ ది వే ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ టు అడోలసెంట్, మీరు ఈ యొక్క ఉన్నత పాఠశాల ఆవరణలోకి ఎంటర్ అయిన తర్వాత 6వ తరగతి, ఒక్కొక్క మెట్టు 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి వరకు కూడా మీరు అద్భుతమైనటువంటి యొక్క బాల్యము యవ్వనాన్ని ఈ యొక్క పాఠశాల వాతావరణంలో, ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో, ఉపాధ్యాయుల యొక్క కనుసన్నల్లో మీరు మెదిలి ఇప్పుడు ఈ యొక్క 21వ తారీఖు నుంచి మీ ఎస్ఎస్సి పరీక్షలకు రాయబోతున్నారు. మరి ఏ విధంగా మీకు ఎస్ఎస్సి పరీక్షలు రాస్తారు, ఏ విధంగా ఎస్ఎస్సి పరీక్షలను రాయాలి అనేటువంటి విషయంలో మీకు ఒక రకమైనటువంటి కౌన్సిలింగ్ అంటారా, తర్ఫీద్ అంటారా, మీకు సూచనలు అంటారా అనేటువంటిది మీ ఉపాధ్యాయుడిగా, ఇంగ్లీష్ టీచర్గా ఐ వాంట్ టు గివ్ సమ్ సజెషన్స్ టు యూ. మై డియర్ చిల్డ్రన్, ప్లీజ్ లర్న్, ప్లీజ్ అబ్జర్వ్ దిస్ సెషన్. సో మనకు విద్యార్థులు ఎప్పుడైతే 21వ తారీఖు తెలుగు పరీక్ష, 22వ తారీఖు హిందీ పరీక్ష, 24వ తారీఖు ఇంగ్లీష్ పరీక్ష, 26, 28, 29, 2, 4 ఈ విధంగా మనకు దాదాపుగా 7 పరీక్షలు అనేటువంటివి జరుగుతున్నాయి. అయితే గత రెండేళ్ల క్రితం మనం ఒకసారి పరిశీలన చేస్తే ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఒకటే రోజు ఉండేది. ఆ యొక్క పరీక్షా కాలంలో 3 గంటల పరీక్ష నిడివి కాలంలో మనకు గంటన్నర ఒక ఫిజికల్ సైన్స్, గంటన్నర బయాలజికల్ సైన్స్ అనేటువంటిది ఉండేది. కానీ పిల్లల యొక్క యోగక్షేమాల దృష్ట్యా, పిల్లల యొక్క ఆలోచనల దృష్ట్యా, వారి తల్లిదండ్రుల యొక్క, ఉపాధ్యాయుల యొక్క సమాచారము అక్కడ చేరవేయడం వల్ల ఒకటే రోజు విద్యార్థులు 2 పరీక్షలు రాయడానికి కష్టమవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మీకు ఆ 2 పరీక్షలని 40 మార్కుల పేపర్గా 28వ తారీఖు 29వ తారీఖు 12 పేజీల బుక్లెట్ను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా 2 వేరే రోజుల్లో వేరు రోజుల్లో ఈ సంవత్సరం నుంచి మీకు ఈ 2 పరీక్షలు వేరు చేస్తున్నారు. అంతకంటే ముందు మనం తెలుసుకోవాలి అని అంటే మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు యూట్యూబ్ లెసన్లో మీకు ఏం చెప్పాను అంటే హౌ టు ఫిల్ ద ఓఎంఆర్ అని చెప్పాను. బహుశా మీ అందరు కూడా మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్లో అది ఓఎంఆర్ గురించి అవగాహన ఏర్పడిందా మీకు? దాంట్లో చూడాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటి, మీరు పరిశీలించాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటి, ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ నంబర్ మాత్రమే రాయాలి. ఎట్ ద సేమ్ టైం మీరు ఇంకా ఏం చేయాలి, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అన్ని కూడా సరిగా ఉన్నాయో చూసుకోవాలి. దాని తర్వాత ఏం చెప్పాను, ఆ యొక్క ఇవ్వబడినటువంటి గివెన్ బాక్స్ లో మీ యొక్క సంతకం చేయాలి, ఇన్విజిలేటర్ సంతకం చేయాలి. ఇవన్నీ కూడా మీరు ఇంతకు ముందు నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు మీకు నా యొక్క సూచనలు ఏంటి అంటే, నా యొక్క సూచనలు మీకు ఏంటి చెప్తున్నాను అంటే, ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఈరోజు ఈ సెషన్లో మీరు ఏ విధంగా పరీక్షలకు సన్నద్ధం కావాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి సెషన్. అదంతా కూడా చాలా సులభంతో కూడుకున్నటువంటి విషయంగా మీరు పరిగణించొద్దు.
ఈ యొక్క కాలంలో మీకు మీ యొక్క మనసుని, మీ ఆలోచన విధానాన్ని చాలా చాలా సున్నితమైనటువంటి అంశంగా పరిగణించుకొని మీరు ఈ రోజులలో మీ యొక్క ఆలోచన విధానాన్ని వెరీ పీస్ఫుల్గా, వెరీ కామ్గా, ఆత్మవిశ్వాసంతో, ఆశావహ దృక్పథంతో ఐ విల్ డూ ఇట్, నేను చేయగలుగుతాను, నేను రాయగలుగుతాను అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని మీలో ఏర్పరచుకుని మీరు ఆ పరీక్షలకు ఉదయం పూట 9:30 నుంచి 12:30 వరకు 3 గంటల పీరియడ్లో మీరు యొక్క పరీక్షా కేంద్రానికి ఎప్పుడు రావాలి రామ్మా? 8:30 వరకు పరీక్షా కేంద్రానికి రావాలి. ఆ పరీక్షా కేంద్రానికి వచ్చిన తర్వాత మీరు సంబంధించినటువంటి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ యొక్క పర్మిషన్ తీసుకొని మీరు పరీక్షా హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఇన్విజిలేటర్ ఇచ్చినటువంటి ఓఎంఆర్ని అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా పరిశీలన చేసుకొని రూఢి అయిన తర్వాత ఆ యొక్క ఇన్విజిలేటర్ ఇవ్వబడినటువంటి 24 పేజీల బుక్లెట్, ఆన్సర్ బుక్లెట్ గుర్తుంచుకోండి. మెయిన్ ఆన్సర్ ఓన్లీ 24 పేపర్ల బుక్లెట్ మాత్రమే ఉంటుంది. మీకు ఇతరత్ర అడిషనల్స్ ఇవ్వరు. మీకు ఇవ్వాల్సినటువంటి ఇతరత్ర పేపర్స్ ఏంటి? పార్ట్ బి, మ్యాప్, గ్రాఫ్, ఇవి మాత్రమే ఇవ్వబడతాయి. వాటిని మీరు సంబంధించినటువంటి పరీక్షలకు ఈ యొక్క మెయిన్ ఆన్సర్ కు అటాచ్ చేసి ఇచ్చేసేయాలి. ఎప్పుడైతే మీరు 8:30 నుంచి 9 గంటల వరకు అన్ని కార్యక్రమాలు మీ హాల్లో 9:20 వరకు ఓఎంఆర్ చెక్ చేసుకొని ఆన్సర్ బుక్లెట్ నంబర్ రాసి అన్ని వివరాలు నింపిన తర్వాత మీకు 9:30 క్వశ్చన్ పేపర్ అందజేయబడుతుంది నాన్న. ఆ అందజేయబడినటువంటి ఆ క్వశ్చన్ పేపర్ని ఆమూలాగ్రంగా ప్రశాంతమైనటువంటి చిరునవ్వుతో కూడినటువంటి వదనముతో ఆ ప్రశ్న పత్రాన్ని ఒకసారి దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకొని ఓకే చిరునవ్వుతోటి ప్రశ్న పత్రాన్ని ఆనందంగా పైనుంచి కింది దాకా ఒక 15 నిమిషాలు ఆ ప్రశ్న పత్రాన్ని చదవాలి. ఆ ప్రశ్న పత్రాన్ని మరొకసారి కూడా చదవండి. అప్పుడు చదివిన తర్వాత మీకు సులభమైనటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలని ఆ పార్ట్ నంబర్ ఏ అయితే ఏ, బి అయితే బి, ఆ పార్ట్ నంబరు, ఆ క్వశ్చన్ నంబర్ వేసి ఆ సులభమైన ప్రశ్నలు ముందు చేస్తారా, లేదా కఠినమైనటువంటి ప్రశ్నలు ముందు చేస్తారా, లేదా మీకు మీ ఆ ప్రశ్న పత్రంలో ఏ విధమైనటువంటి నంబర్ సిరీస్ ప్రకారంగా మీరు చేస్తారా అనేటువంటిది మీ ఆలోచనని చాలా మంచి పరిపక్వతతో కూడినటువంటి ఆలోచనని ఏర్పాటు చేసుకుని ఆ పేపర్ రాయడం అనేది స్టార్ట్ చేయాలి. ముందుగా ఏం చేస్తారు? ఆ 24 పేపర్ల బుక్లెట్ని ఆ పేజీ మరల్చి మీరు తీసుకొచ్చినటువంటి స్కేలు, మీరు తీసుకొచ్చినటువంటి పెన్సిల్, అదేవిధంగా మీరు రెడ్ పెన్ మాత్రం తీసుకురావద్దు, స్కెచ్ పెన్లు తీసుకురావద్దు, మార్కర్లు తీసుకురావద్దు. ఓన్లీ యూ హ్యావ్ టు బ్రింగ్ బ్లాక్ అండ్ బ్లూ పెన్, స్కేల్, పెన్సిల్, ఎరేజర్, దట్స్ ఆల్. ఇతర ఏ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఏ విధమైనటువంటి సెల్ ఫోన్స్, ఇవన్నీ కూడా మీకు ఆ యొక్క పర్యవేక్షణ అధికారులు చెప్తారు. మీరు ఆ తీసుకొచ్చినటువంటి వారితో ఇవన్నీ కూడా సంసిద్ధతగా ఉండి ఆ యొక్క ఆన్సర్ బుక్లెట్ లో ప్రశాంతంగా మీరు ఆన్సర్స్ రాయడం చేయాలి. ఏ విధంగా చేయాలి? మీకు అందరు కూడా తెలుగు నుంచి హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్, సోషల్, సార్లూరి, గుడ్ హ్యాండ్ రైటింగ్ స్కోర్స్, గుడ్ మార్క్స్. అది ఒకటి గుర్తు చేసుకోండి. మన జెడ్పీహెచ్ఎస్ కుబీర్ పాఠశాలలో దాదాపుగా 70 అండ్ అబోవ్ స్టూడెంట్స్ అందమైనటువంటి దస్తూరి ఉంది, గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉంది. ఆ గుడ్ హ్యాండ్ రైటింగ్ వల్ల మీరు ఏం చేస్తారు అంటే మీకు ఏ విధమవుతుందంటే ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంది. ఆ విధంగా అందమైనటువంటి దస్తూరితో పరీక్షలు రాయాలి, మీ యొక్క సంబంధించిన ప్రశ్నకు జవాబు రాయాలి. తరువాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చెప్తున్నాను, మీరు ప్రతి ప్రశ్నని ప్రశ్న పత్రంలో ఇచ్చినటువంటి ప్రతి ప్రశ్నని అటెంప్ట్ చేయాలి. ఆ అటెంప్ట్ చేసినటువంటి ప్రతి ప్రశ్న అటెంప్ట్ చేయడం వల్ల పొరపాటున పేపర్ సెట్టరు ఏదో ఒక ప్రశ్న తప్పించాడురా, ఆ ప్రశ్న తప్పించినప్పుడు మీకేం చేస్తుంది, ఎస్ఎస్సి బోర్డు ఏం చేస్తుంది, ఈ యొక్క ప్రింటింగ్ తప్పిదం వల్ల ఆ ప్రశ్నకు మేము 2 మార్కులు కలుపుతున్నాము, ఆ ప్రశ్నకు మేము 4 మార్కులు కలుపుతున్నాము అని యొక్క బోర్డు ప్రకటించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఏ పరీక్షలలో కూడా ప్రతి ప్రశ్నని అటెంప్ట్ చేయండి.
అటెంప్ట్ చేయడం వల్ల మీకే మంచి జరుగుతుంది, మీకే మార్కులు లభించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చక్కగా ఆలోచన చేసుకోవాలి. ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలి. తెలుగు పరీక్షలో మీరు ఏం చేస్తారు, మీ తెలుగు ప్రశ్నలో ఇచ్చినటువంటి మన ఇంగ్లీష్ లానే కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ ఉంటుంది. ఆ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ చదివి ఆ యొక్క ఆ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ని సరళ వాక్యాల, సంక్లిష్ట వాక్యాల, ప్రతిపదార్థమా, తర్వాత సందులు, సమావేశాల, సమాసాల ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ప్రశ్నపత్రం చదవాలి. అదేవిధంగా హిందీలో కవి పరిచయం ఉంటుంది, ఆ విధంగా హిందీలో సమ్మరీ ఉంటుంది, ఎస్సే ఉంటుంది. ఇంగ్లీష్ లోనైతే నేను మీకు ఆల్రెడీ అన్ని చెప్పాను మొన్న. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చదవాలి, దాంట్లో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉంటుంది, ఇన్ఫాక్చువల్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ లో 2 ప్యాసేజ్ టెక్స్ట్ బుక్ నుంచి వస్తుంది. ఆ టెక్స్ట్ బుక్ నుంచి ఆ ప్యాసేజ్ మీరు చాలా చక్కగా చదివి ఆ 12 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం పైగ్రామ్ కానీ గ్రాఫ్ కానీ దాని నుంచి 8 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా మేజర్ డిస్కోర్సు, మైనర్ డిస్కోర్సు, ఆ ఇవ్వబడినటువంటి క్వశ్చన్లలో కంపేరింగ్ టు ఆల్ ద సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ ఈజ్ అ వెరీ ఈజీ సబ్జెక్ట్. వై ఐఎమ్ టెల్లింగ్ దిస్? సో most of the answers it will be in the question paper ని మీరు చాలా కేర్ఫుల్ గా అబ్జర్వేషన్ చేస్తే ఆ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లో ఇవ్వబడినటువంటి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అయితేనేమి, ఇవ్వబడినటువంటి డిస్కోర్స్ అయితేనేమి, ఇవ్వబడినటువంటి గ్రామర్ అయితేనేమి, దాంట్లో 60% ఆఫ్ ద మెటీరియల్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద క్వశ్చన్. కాబట్టి అది చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మీరు ఆన్సర్ చేయాలి. అదేవిధంగా మ్యాథమెటిక్స్, అదేవిధంగా బయాలజికల్ సైన్స్ లో డయాగ్రామ్స్ తప్పకుండా మర్చిపోవద్దు. పెన్సిల్ తో డయాగ్రామ్ వేయాలి, లేబలింగ్ ఏ విధంగా చేయాలి. అదేవిధంగా సోషల్ మ్యాప్ పెయింటింగ్, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర ఇండియా మ్యాప్ కావచ్చు, వరల్డ్ మ్యాప్ కావచ్చు, ఆ మ్యాప్ పెయింటింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ప్రతి ప్రశ్నని చాలా జాగ్రత్తగా చదివి మీకు వచ్చినటువంటి ప్రశ్నని మొదటగా రాయడం అనేటువంటి చేయాలి. తర్వాత మెల్లమెల్లగా ఉన్న 3 గంటల సమయంలో ఇతర ప్రశ్నలను కూడా చేయాలి. అన్ని ప్రశ్నలు చేయాలి. ఒకవేళ మీరు చేసినటువంటి ప్రశ్న తప్పు మీకు అనిపిస్తే ఆ ప్రశ్నని ఏం చేయాలి, ఇట్లా గీత పెట్టాలి. అంతే, గీత పెట్టి దీన్ని రాంగ్ అని రాయాలి. ఇక్కడ అంతే చిన్నగా రాయాలి అంతే. తర్వాత మీకు ఇవ్వబడినటువంటి 24 యొక్క ఆన్సర్ బుక్లెట్ లో మీరు ఏదో ఒక చివరలా ఆ ప్రశ్నకు జవాబు తిరిగి రాయొచ్చు. ఎగ్జామినర్ ఏం చేస్తారు తెలుసా, పిల్లల యొక్క సైకాలజీ ప్రకారంగా, పిల్లల యోగక్షేమాల దృష్ట్యా మీ బెనిఫిట్ గోస్ టు ద స్టూడెంట్. ఆ పిల్లల ఆలోచన తీరుగా ఆ పేపర్ ఎగ్జామినర్ ఏం చేస్తాడు, ఇక్కడ ఈ మార్క్స్ చూసుకొని ఇక్కడ మార్క్స్ ఇస్తాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రతి ప్రశ్నకు అటెంప్ట్ చేయాలి, వచ్చిన జవాబు రాయాలి. అదేవిధంగా మళ్ళీ పార్ట్ బి కూడా మీరు చూస్తారు. పార్ట్ బిలో కూడా అక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ఏ అని రాస్తారు, తర్వాత బి అని రాస్తారు, తర్వాత సి అని రాస్తారు, ఏదో ఒకటి రాస్తారు. మళ్ళీ మీ ఆలోచన మారిపోతుంది, దీన్ని ఇట్లా 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 కొట్టేస్తారు. అట్లా కొట్టేయకండి. ఏని జస్ట్ రౌండ్ అప్ చేసి ఇక్కడ మీకు సి అని కరెక్ట్ ఉంటే సి చేస్తారు. అది కూడా మీ మార్కులు ఎగ్జామినర్ అతని యొక్క ఆలోచన ప్రకారంగా మార్కులు పడతాయి. తప్పకుండా పిల్లల యోగక్షేమాల దృష్ట్యా ఎగ్జామ్ పిల్లలకు మంచి మార్క్స్ కేటాయిస్తారు. ఈ విధంగా మీరు చక్కని వాతావరణంలో ఆనందంగా, ఆహ్లాదంగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఎంతో ఆశావా దృక్పథంతో ఈ పరీక్ష రాయాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా ఏమిటంటే ఆత్మవిశ్వాసం కలగాలి, ఏ విధంగా మీరు కష్టపడాలి అనేటువంటి విషయాన్ని నేను పరిశీలిస్తే ఒక చిన్న పాట నేను పాడతాను చూడండి. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్నా గాని అవి ఆపవు తమ పరుగు, నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని, రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్నా గాని అవి ఆపవు తమ పరుగు, నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని, రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం,
ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పిల్లలు ఈ విధంగా అంటే మీరు ఆత్మవిశ్వాసంతో ఆశావా దృక్పథంతో కష్టపడాలి అమ్మా. కష్టపడితేనే జీవితం ఉంటుంది. ఎప్పటికైనా మీరు గుర్తుంచుకోండి మై డియర్ స్టూడెంట్స్, విద్య అనేటువంటిది మీకు ఒక ఆభరణము వంటిది. మీరు చాలా కష్టపడి చదివినప్పుడే మీరు రేపు జీవితంలో ఉపాధ్యాయులుగా కానీ, ఇంజనీర్స్గా కానీ, డాక్టర్స్గా కానీ, ఐఏఎస్గా కానీ మీరు సెలెక్ట్ అవుతారు, సెటిల్ అవుతారు. ఇదంతా కూడా ఎవరి కష్టం? మీ అమ్మా నాన్నల కష్టం. వారు మిమ్మల్ని బయట వ్యవసాయం చేసుకుంటూ ఎండలో మగ్గుతూ చెమటలోడుస్తూ మిమ్మల్ని ఈ యొక్క బడికి పంపిస్తున్నారు. మరి వారి యొక్క కళను మీరు నెరవేర్చాలా కాదా? మీరు నెరవేర్చరా? రేపు ఏం కావాలనుకుంటున్నారు మీరందరూ కూడా? ఒక డాక్టర్స్, ఒక టీచర్స్, ఒక ఇంజనీర్స్, ఒక ఐఏఎస్, ఇదంతా కూడా కావాలి. మై డియర్ చిల్డ్రన్, ఇట్ ఈస్ టైమ్ టు ఫేర్వెల్ టు యూ విత్ tears. For the long 10 years, we are mingled here as dear. I did my better all the long year for the bright future. Go ahead, my dear, without fear. Until and unless you reach your destination, your attitude is your altitude. My dear children, ఈ విధమైనటువంటి ఈ మోటివేషన్ సెషన్లో మీరు ఏ విధంగా పరీక్షలకు సన్నద్ధం కావాలి, గుడ్ హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా చక్కని వాతావరణంలో పరీక్షలకు ఏ విధంగా మీరు సన్నద్ధం చేయాలనేటువంటి విషయాన్ని ఈ యొక్క క్లాస్లో మీకు తెలియజేశాను. మీరందరూ కూడా నా యొక్క సూచనలు పాటిస్తూ తప్పకుండా ఈ యొక్క పరీక్షలలో మంచి మార్కులు పొందాలని మీ అందరినీ కూడా నేను బ్లెస్సింగ్ తెలియజేశాను. విష్ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్. మే గాడ్ బ్లెస్ యు.